పెడతానని చెప్పి ఆవిడ చెప్పిన మాటని మనమైతే గమనించవచ్చు. ఇక ఏపీలో కల్తీ కలకలం కల్తీ పాలు తాగి నలుగురు మృతి చెందారు. ఒక్కొక్కరికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. రాజమండ్రి ఘటనపై చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. నరసాపురం వరలక్ష్మి డైరీ నుంచి పాల సరఫరా అయింది. కల్తీ పాల ఘటనపై జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లడ్డూ కల్తీపై నేడు అసెంబ్లీలో చర్చ. ఏపీ కౌన్సిల్లో రచ్చ మరోవైపు ఈ విధంగా ఉందని మనకి తెలుస్తుంది. నిజంగానే కల్తీ పాల దందా అనేది రాష్ట్ర వ్యాప్తంగా మాటకొస్తే దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపుతుంది. ఎందుకంటే కల్తీ పాలు ఎక్కడ ప్రతి దగ్గర కూడా ఉంటానే ఉన్నాయి. సంబంధిత ఏఎఫ్సీ అధికారులు ఏం చేస్తున్నారు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారని మరి మనం దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున పాలే కాదు, ఆహార పదార్థాలన్నీ కూడా కల్తీ అయిపోయిన పరిస్థితిని మనమైతే గమనించవచ్చు. నిండు ప్రాణాలు మరి 4 బలైపోయినాయి. ఎంతోమంది మరి పేషెంట్లు అయిపోయారు. కిడ్నీలు పోయి డయాలసిస్ వచ్చే రేంజ్కి అయిపోయింది అక్కడ పరిస్థితి. అంటే అక్కడ పరిస్థితి పాలల్లో ఎంతటి దారుణం జరిగిందో మనమైతే గమనించవచ్చు. ఈ గృహలక్ష్మి డైరీ అనే దానికి సంబంధించి ఎవరైతే దీనికి ఓనర్ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా పోయిన ప్రాణాలు అయితే రావు. ఇక్కడి నుంచి అయినా కూడా సంబంధిత అధికారులు అందరూ ఫుడ్ సేఫ్టీ అధికారులు మీరు ఏం చేస్తున్నారు, మీ మొద్దు నిద్ర వీడి దయచేసి ప్రజల గురించి ఆలోచించండి అని చెప్పి ప్రజలందరూ ఘోష పెడుతున్న పరిస్థితి మనమందరం అయితే గమనించవచ్చు. అసెంబ్లీలో ఆల్రెడీ చంద్రబాబు గారు దీని గురించి మాట్లాడారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రతిపక్ష నేతగా ఆయన కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం అయితే జరిగింది. దీని గురించి మరి ఎవరైతే ఈ తప్పు చేశారో వీళ్ళని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కఠినంగా శిక్షించాలని అయితే కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీపాలు కలకలం సృష్టించాయి. కల్తీపాలు తాగిన కారణంగా 2 కాలనీల ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. 4 మృతి చెందడం భయాందోళనకు గురి చేస్తుంది. రాజమండ్రి పరిధిలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం పాలు తాగిన కొద్దిసేపటికే చాలామంది అస్వస్థకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధితులు విలవిల్లాడారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఒక్కొక్కరిగా అనారోగ్యం బారిన పట్టడంతో పరిస్థితి విషమంగా మారింది. కల్తీ పాలు తాగి చనిపోయిన వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతులకు ఒక్కొక్కరికి 10 లక్షల పరిహారం ప్రకటించింది. మొత్తంగా 12 మంది చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. వీరిలో 2 వెంటిలేషన్పై చికిత్స పొందుతున్నట్లుగా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మరోవైపు సీఎం చంద్రబాబు సైతం అసెంబ్లీలో ఈ పరిహారంపై స్పష్టత ఇచ్చారు. రాజమండ్రి ఘటన ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. నరసాపురం వరలక్ష్మి డైరీ నుంచి పాల సరఫరా చేసినట్లుగా గుర్తించింది. పాల నమూనాలను హైదరాబాద్కు కూడా పంపింది. కల్తీ నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. పాల వ్యాపారి నాగేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. సీఎం చంద్రబాబు తెలిపారు, కల్తీ పాలు తాగి 4 చనిపోవడం ఎంతో బాధాకరమని మరి చెప్పారు. కల్తీపాలు సరఫరా చేసిన వాళ్ళను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కల్తీపాలు తాగి మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే మరి అసెంబ్లీలో ప్రకటించారు. కల్తీపాల ఘటనపై కూడా జగన్ కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజమండ్రిలో కల్తీపాలు తాగి 4 మృతి చెందిన ఘటనపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాలు తాగి 4 చనిపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మరికొందరు తీవ్ర అస్వస్థకు గురవడం విచారకరమని పేర్కొన్నారు. ఆహార భద్రతపై నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడిందన్నారు. ఈ ఘటన బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తిరుమల లడ్డు కల్తీపై అసెంబ్లీలో నేడు చర్చ కూడా జరగనుంది. తిరుమల లడ్డు కల్తీని ఈ అంశంపై చర్చించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డు కల్తీ విషయంపై చర్చించేందుకు మంగళవారం అసెంబ్లీలో సుదీర్ఘ సమయం కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మంగళవారం ప్రశ్నోత్తరాల తర్వాత 0 అవర్ను రద్దు చేసింది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నెయ్యి కల్తీపై చర్చించాలని నిర్ణయించింది. ఈ అంశంపై టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించాలని ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు మండలంలో వైసీపీ సభ్యులు ఇందాపూర్ హెరిటేజ్ డైరీలపై చర్చించాలని పట్టుబట్టారు. 3 రోజులుగా వైసీపీ సభ్యుల ఆందోళన ఫలితంగా కౌన్సిల్ ముందుకైతే సాగడం లేదు. మండలంలో మరి వైసీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఎలా ఉంది మరి దీని గురించి, కల్తీ నెయ్యి గురించి మరి మాట్లాడుతున్న పరిస్థితికి మరి అసెంబ్లీకి వైసీపీ వాళ్ళు వస్తారా రారా అనేది $1 మిలియన్ ప్రశ్న అయితే ప్రజెంట్ అయితే రావడం లేదు. మనందరికైతే తెలుసు ఈ కల్తీ పాల వ్యవహారం మాత్రం తీవ్రంగా కోపోద్రిక్తులై ఉన్నారు అని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ప్రజల ప్రాణాలతో కూడా మీరు ఈ రకంగా ఆడుకోవద్దని చెప్పడం అయితే జరిగింది. ఇది చూద్దాం. క్రికెట్ మ్యాచ్ చూస్తానంటే జగన్కు టికెట్ తీసుకుంటా, ఏపీ మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. మరి ఎందుకంటే దాని గురించి కూడా చూద్దాం ఏం ప్రచురించారో.
మ్యాచ్ చూడడానికి స్టేడియంకి వెళ్ళాలా అని జగన్ అంటున్నారు. T20 ప్రపంచ కప్లో ఇండియా ఫైనల్కు చేరితే తప్పనిసరిగా వెళ్తా, మ్యాచ్ చూసేందుకు వస్తానంటే పులివెందుల ఎమ్మెల్యేకి కూడా టికెట్ తీసుకుంటా అని మంత్రి నారా లోకేష్ అన్నారు. వైసీపీ హయాంలో సాక్షి భారతి సిమెంట్స్ 1000 కోట్లు లబ్ధి పొందాయని మంత్రి తెలిపారు. అసెంబ్లీలో లాబీలో మీడియాతో ఆయన చిట్చాట్తో మాట్లాడారు. హెరిటేజ్ ₹1 కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేదన్నారు. కిలో నెయ్యి 360కి ఎక్కడ దొరికినా అది కల్తీయే. మార్కెట్లో 1000 పైన ఉంటే 360కి ఇచ్చేది కల్తీ కాక మరేంటి? ఇందాపూర్ డైరీ హెరిటేజ్ కంపెనీకి అనడం విడ్డూరంగా ఉంది. కో కంపెనీ అనేది ఉండదనే విషయం బొత్సకు తెలియదా? ఆధారాలు లేకుండా హెరిటేజ్పై సెబీకి ఫిర్యాదు చేశారన్నారు మంత్రి నారా లోకేష్. ఏదైతే క్రికెట్ మ్యాచ్ మరి క్రికెట్ చూడడానికి ఏదో గవర్నమెంట్ డబ్బులు పెట్టుకుని ఫ్లైట్లు వేసుకుని వెళ్ళిపోతున్నారన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి దీని గురించి ఆలోచించాలి. నేనైతే క్రికెట్ మ్యాచ్ ఫైనల్కి వెళ్తే మాత్రం నేను కూడా మరి వెళ్తాను. మీరు వస్తానంటే పులివెందుల ఎమ్మెల్యే అంటే మాజీ ముఖ్యమంత్రి అని కూడా అనలేదు, పులివెందుల ఎమ్మెల్యేని కూడా నేను తీసుకెళ్తాను నా సొంత డబ్బులు పెట్టి మరి అని చెప్పి నారా లోకేష్ ఎద్దేవా చేయడం అయితే జరిగింది. హెరిటేజ్ గురించి ఎటువంటి ఆధారం లేకపోయినా కూడా నిరాధారంగా మాట్లాడుతున్నారు బొత్సగారు, మీకు తెలవదని బొత్సగారు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇక ఏపీలో అడిగి పెడితే తన్ని తరిమేస్తాం, బీఆర్ఎస్పై ఏపీ మంత్రి సుభాష్ తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. దీని గురించి మనం మాట్లాడాలి. కల్తీ మంత్రి సుభాష్ మాట్లాడిన దాని గురించి మనం అయితే కంపల్సరీ మాట్లాడుకోవాలి. ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరోసారి తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్పై పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కనుక ఏపీలో అడుగు పెడితే తన్ని తరిమేస్తామని, బీఆర్ఎస్ పేరుతో ఏపీలోకి రావాలని చూస్తే అసలు అడుగు పెట్టనివ్వని మంత్రి స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో బీసీ సామాజిక వర్గాలకు ముఖ్యంగా శెట్టి బలిజలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. కోనసీమ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కామెంట్స్ చేశారు. గతంలో తాను కేసీఆర్ను విమర్శించినప్పుడు హైదరాబాద్ రా చూసుకుందామని సవాల్ చేశారని, కానీ తాను అక్కడికి వెళ్ళినా తనను ఎవరు ఏమీ అనలేకపోయారని మంత్రి సుభాష్ ఎద్దేవా చేశారు. బీసీల వ్యతిరేకత విధానాలు అవలంబించే వారికి ఏపీలో తావు లేదని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణలో బీసీ సామాజిక వర్గాలను ఓసీల్లో కలిపేసే వారి భవిష్యత్తును నాశనం చేశారని, ఆ పాపమే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణమైందని సుభాష్ విమర్శించారు. సుభాష్ గారు, ఎక్కడ ఏదైనా ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో, ఎవరు ఎక్కడికి రాకూడదో మీరెవరు చెప్పటానికి? మీరు ఆఫ్టర్ ఆల్ మంత్రి, సామాన్య ఓటరు, ఒక రాజకీయ పార్టీ భారతదేశంలో ఎక్కడైనా పెట్టచ్చు. మీరెవరు మంత్రి గారు? మీరు వస్తే తన్ని తగిలేస్తామంటే మీరు ఏం చేద్దామని చూస్తున్నారు? లోకల్గా ఉన్న హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్ మీద మళ్ళీ బీఆర్ఎస్ యుద్ధం ప్రకటించాలని చూస్తున్నారా? మళ్ళీ సెటిలర్స్కి అన్యాయం జరుగుతుందంటూ లేదా సెటిలర్స్ మీద ఒక ఇది చేస్తూ తెలంగాణలో మరొక ఉద్యమాన్ని తీసుకొద్దామని చూస్తున్నారా? ఏపీలో వస్తే తన్ని తగిలేటానికి మీకు అంత సీన్ లేదు, మీకు అంత అవసరం రా, ప్రజలు చూసుకుంటారు. అసలు డెవలప్ అవని ఏపీకి రావాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఉంటుంది? మీరేదో రాజకీయంగా మీరేదో చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఇది మాత్రం మీకైతే కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ పార్టీ వస్తే వస్తుంది, ప్రజలు ఆదరిస్తే బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, అదొక రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది. మీరెవరు తన్ని తగలేస్తామని చెప్పటానికి? అంటే అందుకైనా టీడీపీని ఇక్కడికి వచ్చినా, జనసేన ఇక్కడికి వచ్చినా తెలంగాణ వాళ్ళు కూడా తన్ని తగలేస్తామంటారా? చెప్పండి. మీ టీడీపీ ఉంది కదా, మీ టీడీపీని తన్ని తగలేస్తామంటే మీరు ఊరుకుంటారా? టీడీపీ కూడా ఒక పార్టీగా ఎదగాలని కోరుకుంటుంది. ప్రజలు ఆదరిస్తే ఒక రాజకీయ పార్టీగా, మరి ఒక జాతీయ పార్టీగా ఎదుగుతుంది టీడీపీ. ఎందుకు మీరు ఏపీ వస్తే తన్ని తగలేస్తాం, మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఎవరిని రెచ్చగొడుతున్నారు? మంత్రి గారు, దయచేసి మీరు మాట్లాడే విధానం మార్చుకొని ఇక్కడ ప్రచురించిన దాన్ని బట్టి అయితే నేను మాట్లాడేది మీరేం మాట్లాడారో. ఏపీ మంత్రి సుభాష్ గారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్పై పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కనుక అడుగు పెడితే తన్ని తరిమేస్తామన్నారు. ఏపీలో అడుగు పెడితే మీరు ఎవరూ ఏమీ చేయలేరు. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఏపీలో కూడా వస్తుంది, ఏపీలో పార్టిసిపేట్ చేస్తుంది, పోటీ చేస్తుంది. ప్రజలు ఆదరిస్తే గెలుస్తారు, లేకపోతే దుకాణం సర్దుకుంటారు. టీడీపీ ఎట్టా తెలంగాణలో దుకాణం సర్దిందో గతంలో, ఇప్పుడు మళ్ళీ కూరుకుంటాకి ఆల్రెడీ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వెళుతుంది, కాదని అనం. ఇలాంటి మాటలు మాట్లాడి కేసీఆర్కి మళ్ళీ ఒక ఆయుధం ఇచ్చి తెలంగాణలో మీ పార్టీని భూస్థాపితం చేసుకోమాకండి. ప్రధానంగా ఇది 100% ఒక జర్నలిస్ట్గా నేనైతే చెప్తున్నా, నాకైతే ఎటువంటి బేసిజాలు లేవు. ఏపీలో తన్ని తగిలేస్తామని ఏపీ ఏమైనా పాకిస్తారా, లేదంటే తెలంగాణ ఏమైనా పాకిస్తానా? భారతదేశం కదా ఇది మొత్తం. భారతదేశం అన్నప్పుడు ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ వస్తే, బీఆర్ఎస్ కేసీఆర్ యొక్క విధానాలు నచ్చితే ప్రజలు ఆదరిస్తారేమో, ఒక జాతీయ పార్టీకి ఎదురే అవకాశం ఉందేమో. మీ టీడీపీ చేసినప్పుడు బీఆర్ఎస్ చేయకూడదని ఏముంది?
కాబట్టి ఈ మాటలు ఇవి అంటే ఇంకొకటి కూడా మీకు నోట్ అయితే చెప్పాలి. ఏదైనా అభివృద్ధి చెందిన దగ్గరికి ఎవరైనా వెళ్తారు, కానీ అభివృద్ధి చెందుద్దో ఎప్పుడు చెందుతుందో తెలవక ఇప్పటికీ సతమతం అవుతూ మరి ఫ్యూచర్లో లాంగ్ వెళ్తున్నా మరి ఏపీకి రావడానికి ఎవరు ఇప్పుడు రావడానికి ఎవరైనా ఆలోచిస్తారా చెప్పండి? రావడం వల్ల ఉపయోగం లేదు. మీరు మాట్లాడిన మాటలు మాత్రం టీడీపీకి మాత్రం భారీ దెబ్బ తగిలే అవకాశం అయితే మరి తెలంగాణలో ఉండే అవకాశం అయితే ఉంది. మీరు బీఆర్ఎస్ని విమర్శించండి. బీఆర్ఎస్ ఎన్నో తప్పులు చేసింది కాబట్టే ప్రజలు శిక్షించారు. బీఆర్ఎస్ని విమర్శించే ముందు మీరు ఈ మాట మాత్రం మాట్లాడకుండా ఉంటే బాగుండేది. ఎవ్వరు ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం హక్కుల ప్రకారం ఏదైతే ఉందో ఏ పార్టీ అయినా ఎక్కడి నుంచైనా ఎవరైనా పోటీ చేసే హక్కు ఉంది. తరిమేసే హక్కు మీకు లేదు. ఇది నేను చెప్పదలుచుకుంది. అయితే ఇంకా అదేవిధంగా ఇక చూసుకుంటే వివాదాలకు కేరాఫ్గా నిలుస్తున్న కేయూ క్యాంటీన్ చికెన్ కోసం తలలు పగలగొట్టుకున్న విద్యార్థులు. హన్మకొండ జిల్లాలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో క్యాంటీన్లో ఆదివారం చికెన్ పంపకాల్లో తలెత్తిన గొడవలు కాస్త విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాస్టల్లో లంచ్ తర్వాత మిగిలిన చికెన్ను పంచుకోవడంలో గొడవ మొదలై విద్యార్థులు గుంపులుగా చేరి విచక్షణారహితంగా కర్రలతో కొట్టుకున్నారు. వీరిలో ఎంబీఏ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సమాచారం ఈ వీడియోలు సోమవారం ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు చదువుతున్న విద్యార్థులే విచక్షణ కోల్పోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతో తప్పు, 100% తప్పు. 2 చేతులు లేనిదే చప్పట్లు మోగవు. ఎక్కడ మేనేజ్మెంట్ ఏమైపోయింది? మిగిలిన చికెన్ని పంచుకోవడంలో విద్యార్థులు గొడవ పడటం 100% తప్పు. అసలు మిగిలేటట్టు మీరెందుకు ఉండాలి? ఎవరికి సరిపడా వాళ్ళకి ఉండాలి. ఆఫ్కోర్స్ ఒకవేళ ఎస్టిమేషన్ ప్రకారం ఒకవేళ మిగిలితే దాన్ని అందరికీ కూడా పంచాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ మీద ఉంటుంది. అక్కడ పెట్టేసి మీలో మీరు సావండి, కొట్టుకుని సావండి అనే మేనేజ్మెంట్ని ఏం చేయాలి? కాబట్టి విద్యార్థులారా కొంచెం మైండ్ పెట్టుకుని ఆలోచించండి. అందరూ కలిసికట్టుగా ఉండి మీరు ఏదన్నా మీకు కావాల్సిన వాటి గురించి అడగాలి, కానీ ఉన్న దాని గురించి మీరు కొట్టుకుని సచ్చి మీ యొక్క దీన్ని మీరు పాడు చేసుకుని, మీ భవిష్యత్తును పాడు చేసుకుని, కొట్టుకుని మీ యొక్క శరీరాలలో గాయాలు అయ్యేటట్టు చేసుకుని మీరేం సాధిస్తారు? ఏదన్నా ఉంటే మాట ద్వారా, చేతల ద్వారానా? మేనేజ్మెంట్ కూడా కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. అరే అక్కడ ఏదైతే మిగిలిందో అందరికీ సరిసమానంగా పంచాలి, అంతేగాని దాన్ని వాళ్ళకు వదిలేసి చేయడం వల్ల మీరు దీనిలో మేనేజ్మెంట్ తప్పు కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది.